Hello all, welcome to Cricket. So Tata IPL match number 44 between CSK వర్సెస్ ఎంఐలో సిఎస్కే ఎంఐ పైన 8 వికెట్స్తో ఒక హ్యూజ్ విక్టరీ సాధించారు. సో దీంతో సిఎస్కే వాళ్ళు 8 పాయింట్స్తో 6th ప్లేస్లోకి వెళ్ళారు అండ్ ముంబై వాళ్ళు 4 పాయింట్స్తో 9th ప్లేస్లో ఉన్నారు. సో ఆల్మోస్ట్ 99% వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేవని చెప్పాలి. సో చాలా చాలా తక్కువ వాళ్ళకి ఇక మిగిలిన 5 మ్యాచెస్ గెలిచినా కూడా వాళ్ళకి రన్ రేట్ ఇష్యూ ఉన్నాయి. ఆ ఇష్యూస్తో వాళ్ళకి రన్ రేట్ కూడా అంత గొప్పగా లేదు కాబట్టి సో మిగిలిన 5 మ్యాచెస్ గెలిచినా కూడా వాళ్ళకి ఇది కష్టమే ఇక్కడి నుంచి. బట్ సిఎస్కేకి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది, వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ ఉంది. సో ఈ మ్యాచ్ కూడా వాళ్ళు మస్ట్ విన్ మ్యాచ్ రెండు టీమ్స్కి. సో దీంట్లో సిఎస్కే వాళ్ళు మంచి విక్టరీ సాధించారు. అది కూడా ఆ, మంచి రన్ రేట్ సాధించారు. సో దీంతో ఏంటి అంటే వాళ్ళు ఒక్కసారిగా 6th ప్లేస్లోకి వెళ్ళారు అండ్ సిఎస్కే నుంచి ఒక ఆల్రౌండ్ షో చూసాం. వాళ్ళ బౌలర్లు ప్రతి ఒక్క బౌలర్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశారు. సిఎస్కేకి బౌలింగ్ వేసిన ప్రతి ఒక్క బౌలర్, ఆ ప్రశాంత్ వీర్ లాంటి ఒకరు తప్పిస్తే రిమైనింగ్ బౌలర్స్ అందరూ చాలా ఎకానమికల్గా బౌలింగ్ వేశారు, వికెట్స్ తీశారు. సో ఫెంటాస్టిక్ బౌలింగ్ చూపించారు వాళ్ళు. సో బౌలర్స్ అందరూ బాగా రాణించారు సిఎస్కేలో. సో దాంతో ఏంటి అంటే వాళ్ళు ఎంఐని 159కే వాళ్ళు అక్కడ కట్టడి చేయగలిగారు. సో పిచ్ ఏంటంటే పిచ్ స్లో ఉంది. సో పిచ్లో అది బ్యాటింగ్కి అంత ఈజీగా లేదు, పిచ్ కొద్దిగా స్లో ఉంది. సో బౌన్స్కి స్పిన్కి లైట్గా క్యారీ ఉంది అండ్ మంచి బౌన్స్ ఉంది. మంచి పేస్తో బౌలింగ్ చేసిన వాళ్ళకి మంచి బౌన్స్తో వాళ్ళకి వికెట్స్ ఈజీగా వస్తున్నాయి. సో పిచ్ అంత ఈజీగా లేదు ఫర్ బ్యాటింగ్కి. సో అలాంటి పిచ్ పైన మరి హార్దిక్ ఎందుకో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇనిషియల్గా పవర్ ప్లేలో వాళ్ళు బాగానే స్టార్ట్ చేశారు. ఎర్లీగా వికెట్ పడినప్పటికీ అంశుల్ కంబోజ్ ఒక ఎర్లీగా వికెట్ తీశాడు విల్ జాక్స్ని. బట్ పవర్ ప్లే అయ్యేసరికి వాళ్ళు 58 రన్స్ ఏమో చేశారు, ఒక వికెటే ఉంది. రయాన్ రికల్టన్ మంచి సిక్స్లు కొట్టాడు, నమన్ ధీర్ 2 సిక్స్లు కొట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక్కసారిగా స్పిన్ ఇంట్రడ్యూస్ అయిందో నూర్ అహ్మద్ ఫెంటాస్టిక్ స్పెల్ వేసాడు, 26 రన్సే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అండ్ జెమీ ఓవర్టన్ ఈ సీజన్లో వీళ్ళకి ఫెంటాస్టిక్ అసలు ఆల్రౌండ్ షో ఇస్తున్నాడు. సో ఇక్కడ కూడా అతను తన 4 ఓవర్స్ ఫుల్ కోటా వేసి 23 రన్స్ ఏమో ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ నమందిర్ వికెట్ తీశాడు. అతని దగ్గర మెచ్చుకోవాల్సింది ఏంటంటే అతని దగ్గర ఆ రా పేస్ ఉంది. సో 140+ కంటిన్యూస్గా వేస్తున్నాడు అతను. సో 140+లో బౌలింగ్ చేయడం ప్రతి బాల్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. దట్టు అతను ఆల్రౌండర్, అతను ప్రాపర్ బౌలర్ కాదు. సో ఒక ఆల్రౌండర్ అయి ఉండి 140+ క్లిక్స్ అవ్వడం అంటే అది నార్మల్ ఇష్యూ కాదు, నార్మల్ థింగ్ కాదు అది. సో ఫెంటాస్టిక్ బౌలింగ్ చేశాడు అతను. పైగా అతను హైట్ని యూస్ చేసుకొని ఆ ఎక్స్ట్రా బౌన్స్ని కూడా అతను క్యారీ చేయగలిగాడు. సో ఫెంటాస్టిక్ బౌలింగ్ ఫ్రమ్ చెన్నై అండ్ అంశుల్ కంబోజ్ ఆర్సీబీ మ్యాచ్ తర్వాత నుంచి మ్యాచ్కి అతను ఇంప్రూవ్ అవుతున్నాడు. అతను వికెట్స్ తీయడం కానీ, సో వీళ్ళకి పవర్ ప్లేలో అటు డెత్లో అటు మిడిల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ ఫేస్లో కావాలంటే ఆ ఫేస్లో బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తున్నాడు. సో ఫెంటాస్టిక్గా అతను కూడా ఎమర్జ్ అవుతున్నాడు సిఎస్కే నుంచి. సో అంశుల్ కంబోజ్ ఫెంటాస్టిక్ బౌలింగ్ వేసాడు. మళ్ళీ 30 రన్స్ ఏమో వచ్చి 3 వికెట్స్ తీశాడు. సో ఏంటంటే ఈ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తోటి అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు రామకృష్ణ ఘోష్ని ఆడించారు, గుర్జప్ని పక్కన పెట్టి. అతను రావడమే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో సెకండ్ ఓవర్లోనే అంశుల్ కంబోజ్ చేసిన ఓవర్లో అతను విల్ జాక్స్ని ఒక ఫెంటాస్టిక్ క్యాచ్ పట్టుకున్నాడు అండ్ అతను ఒక వికెట్ తీశాడు. సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేశాడు. 20 రన్స్ ఏమో ఇచ్చాడు, ఒక వికెట్ తీశాడు. సో కొద్దిగా ఎకానమికల్గానే బౌలింగ్ చేశాడు అతను కూడా. సో ఇది కూడా ఒక పాజిటివ్ సైన్. సిఎస్కే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బౌలింగ్ డే బై డే చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి బౌలర్స్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు, వాళ్ళ ఇష్యూ అంతా బ్యాటింగ్లోనే. సో ఎంఐ వాళ్ళు వీళ్ళ బౌలింగ్ దెబ్బకి అసలు ఒక నమ్మన్ ధీర్ తప్పితే ఎవరు కూడా నిలబడలేదు. స్టార్టింగ్లోనే విల్ జాక్స్ 1 రన్కి అవుట్ అయ్యాడు. తర్వాత రికల్టన్ పవర్ ప్లేలో మంచి సిక్స్లు కొట్టాడు, ప్రశాంత్ వీర్ దాంట్లో 3 సిక్స్లు కొట్టాడు. తర్వాత అతను వెంటనే అవుట్ అయ్యాడు. అండ్ నమన్ ధీర్కి రెండు లైఫ్లు వచ్చాయి. సో శివం దుబే ఒక ఈజీ క్యాచ్ని నూర్ అహ్మద్ బౌలింగ్లో డ్రాప్ చేశాడు. సో శివం దుబే ఫీల్డింగ్లో ఆ ల్యాప్సెస్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్ కానీ తిలక్ కానీ స్కై ఓకే ఒక 12 బాల్స్లో 20 రన్స్ ఏమో చేశాడు, ఒక 190 స్ట్రైక్ రేట్తో ఒక క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. అంటే హార్దిక్ కానీ తిలక్ వర్మ కానీ వీళ్ళెవ్వరు కూడా, రాబిన్ మిన్స్ కానీ వీళ్ళెవ్వరు కూడా ఇంకా ఎంఐకి సరిగ్గా ఆడలేదు. సో దీంతో ఏంటి అంటే 11 ఓవర్స్కి 100 నుంచి 20 ఓవర్స్కి 150కి డిప్ అయిపోయింది ఎంఐ. జస్ట్ 159 ఇచ్చారు. సో సిఎస్కే వాళ్ళకి రాగానే వాళ్ళకి ఒక పెద్ద షాక్ తగిలింది. సో సంజు శాంసన్ అతను 11 రన్స్కి అవుట్ అయ్యాడు బుమ్రా బౌలింగ్లో. సో సంజు గురించి తెలిసిందే కదా. సో అతను ఆడిన రోజున అతను మనకి మ్యాచ్ గెలిపిస్తాడు, లేదంటే అతను ఇలా అవుట్ అవుతూనే ఉంటాడు. సో ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అతనిలో ప్రాబ్లం. సో ఈ మ్యాచ్లో కూడా అతను వెంటనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ వచ్చాడు. అతను ఒక 200 స్ట్రైక్ రేట్తో 24 రన్స్ చేశాడు. పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేశాడు. మంచి మంచి సిక్స్లు మంచి మంచి 4లు కొట్టి క్విక్ కేమియో ఇచ్చి అవుట్ అయిపోయాడు.
సో ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ చాలా చాలా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ తీసుకున్నాడు. పిచ్ అంత ఈజీగా లేదు. సో అలాంటి పిచ్ పైన ఒక ఫైటింగ్స్ హాఫ్ సెంచరీ చేశాడు, 67 చేశాడు. సో అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి కెప్టెన్గా అవతల ఎండ్ నుంచి ఉంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ టైం వచ్చినప్పుడు సిక్స్లు ఫోర్లు కొడుతూ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ అలాగే కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరు ఏంటంటే నెక్స్ట్ వికెట్ పడకుండా, సో తనకు కూడా టైం కావాలి, తనని చాలా నమ్మారు సిఎస్కే వాళ్ళు, తనకి ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నారు. సో ఇక్కడ కూడా అతను ఒక మంచి 54 చేశాడు, ఫస్ట్ హాఫ్ సెంచరీ. అండ్ అతనే విన్నింగ్ రన్స్ కూడా కొట్టాడు. సో వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీస్ తోటి ఈజీగా 8 వికెట్స్ ఇంకా హ్యాండ్లో ఉండగానే 11 బాల్స్ మిగిలి ఉండగానే వీళ్ళు స్కోర్ని చేసేశారు. సో ఎంఐ బౌలింగ్, బుమ్రా ఓకే, వాళ్ళకి స్టార్టింగ్లోనే వికెట్ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఈ మ్యాచ్లో రఘు శర్మ అనే ఒక స్పిన్నర్ని తీసుకొచ్చారు, 33 ఇయర్స్ డెబ్యూటెంట్. సో అతను ఫ్యాంటాస్టిక్గా వేసాడు, వికెట్స్ ఏమి రానప్పటికి కూడా అతను 4 ఓవర్స్ కొట్టాలో జస్ట్ 23 రన్సే ఇచ్చాడు. సో ఎంఐ వాళ్ళకి ఇంకా అసలు ఆ లైనప్ ఇంకా సెట్ అయినట్లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రతి మ్యాచ్లో కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఆ చేంజెస్ చేస్తూనే ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ సీజన్ క్యాంపెయినింగ్ అయిపోయిన టైంలో కూడా వాళ్ళకి ఇంకా ఒక పర్ఫెక్ట్ ఎలా ఉందో వాళ్ళకి క్లారిటీ లేదు. సో వాళ్ళకి ఏది కలిసి రాలేదు ఈ సీజన్లో. సో ఆల్మోస్ట్ వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనే చెప్పాలి, ఇంకా 99% వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్. బట్ సిఎస్కేకి వాళ్ళకి మంచి విక్టరీ, ఎస్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ కెప్టెన్ వాళ్ళకి ఫామ్లో రావడం. సో లాస్ట్ మ్యాచ్లో, ఈ మ్యాచ్లో వరుసగా 2 హాఫ్ సెంచరీస్ చేయడం. అండ్ అలాగే కార్తిక్ శర్మ కూడా ఒక ప్రెజర్ సిచ్యువేషన్లో అంత బ్యాటింగ్కి అంత ఈజీగా లేని పిచ్ మీద వీళ్ళిద్దరు నిలబడి హాఫ్ సెంచరీ చేసి వీళ్ళ పొటెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవడం సిఎస్కేకి ఒక పెద్ద ఊరట. సో దీంతో ఏంటి అంటే సిఎస్కేకి 8 పాయింట్స్ వచ్చాయి. సో వాళ్ళకి ఇంకా స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి, మరి చూడాలి వాళ్ళు ఎంతవరకు వెళ్తారో అనేది.